హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే 2 బౌల్స్ ఆఫ్ సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే నేను 2 బౌల్స్ ఆఫ్ ఈక్వల్ బౌల్స్తో షుగర్ తీసుకున్నాను. కొంచెం బాగా తీపి ఎక్కువ కావాలంటే 2 బౌల్స్ యాడ్ చేసుకోండి. లేదు మనకి కొంచెం స్వీట్ తక్కువే కావాలనుకుంటే 1.5 బౌల్ షుగర్ అయినా సరిపోతుంది. అలాగే నేను ఏ బౌల్స్తో అయితే ఆ ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే బౌల్స్తో 2 బౌల్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక 2 బౌల్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎలకలు తీసుకున్నాను, కొంచెం డ్రై నట్స్ అన్నీ తీసుకున్నాను, తర్వాత ఫుడ్ కలర్ పెట్టుకున్నాను, నెయ్యి కూడా తీసుకున్నాను. ఒక బౌల్ నిండా బాగా నెయ్యి వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూస్తామా. సో ఇందాక తీసుకున్న 2 బౌల్స్ ఆఫ్ సుజీ రవ్వను ఈ విధంగా ప్యాన్లో వేసుకున్నాను. లైట్గా కొంచెము బాగా వేపితే మనకు బాగా పొడి పొడిగా బాగా వస్తుంది, గడ్డలు కట్టకుండా. సో మనం తీసుకున్న పాలు 2 బౌల్స్ ఆఫ్ మిల్క్ని పోసేస్తున్నాను. మరి దీంట్లోనే అదే 2 బౌల్స్తో వాటర్ అనమాట, వాటర్ తీసుకొని యాడ్ చేసేసుకొని కాసేపు నీట్గా దీన్ని మరగనివ్వాలి. ఇప్పుడు మనకి బాయిల్ అవుతున్న ఈ మిల్క్లో షుగర్ యాడ్ చేయాలి. 1 బౌల్ ఆఫ్ షుగర్. ఇంకా మనకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో బౌల్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న ఏలకులు కూడా దాంట్లో వేసేయాలి. ఇదంతా నీట్గా కొంచెం మిక్స్ చేసేస్తే బాగుంటుంది. సో పాలు మరుగుతూ ఉన్నాయి, ఇదండి ఇట్లా మరుగుతూ ఉన్నాయి పాలు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రవ్వ నీట్గా దీంట్లోకి పోసేసి త్వరగా కలిపేయాలి. సో రవ్వని బాగా మిక్స్ చేసి ఉండలు కట్టకుండా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేయాలి. సో దీంట్లో మనం తీసుకున్న నెయ్యి అంతా బాగా ఇప్పుడు పోసేయాలి. నెయ్యి పోసేసి ఇప్పుడు మనము దీంట్లో మనం తీసుకున్న డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నామో అన్నీ వేసేయాలి. చూసారు కదా, కేసరి ఇంకా బాగా రెడీ అయిపోయింది. బాగా జ్యూసీగా ఎలా ఉంది చూడండి. నెయ్యి బాగా పోసాము కదా, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా హాట్గా సర్వ్ చేసేసుకుంటామా. సో టేస్ట్ చూస్తామా కేసరి ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది, సూపర్గా ఉంది. తప్పక ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. Don't forget to like, share and subscribe to my channel. Okay, thank you so much. Bye bye.